వెల్కమ్ టు PCN న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో 14 లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టివేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అపవిత్రం చేశారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గొప్పన హరికిషోర్ గారు వేదిక వద్దకు రావాలండి. ఆయన్ని ఒక సభను ఉద్దేశించి మాట్లాడుతుందిగా మరి ఏరియాలో ఇదినా మన మండల పార్టీ అధ్యక్షులు మావడిశెట్టి పెద్దిరాజు గారికి, అలాగే మరి అందరికీ నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి కూటమి నాయకులకు, ఇచ్చేసిన మహిళలకు అందరికి కూడా పేరు ఈ సభకు నమస్కారం. సభా అధ్యక్షులు మావడిశెట్టి పెద్దిరాజు గారికి, మా యలమంచిలి జనసేన పార్టీ అధ్యక్షులు కొడవాడి వరబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గురించి ఒక మాట చెప్పాలండి. అసలు ప్రభుత్వం అంటే ఏంటన్నది ఒక 5 ఏళ్ల తర్వాత చూపించి చేస్తున్నారు. రామానాయుడు గారికి యలమంచిలి మండల ప్రజల తరపున, నాయకుల తరపున, జనసేన, బీజేపీ నాయకుల ప్రజల తరపున, అందరి తరపున కూడా స్వాగతం, సుస్వాగతం సార్. ఎప్పుడు కూడా నియోజకవర్గం ప్రజలు అని ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించే మన నాయకులు రామానాయుడు గారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రం చూడాలనుకుంటారో అదే విధంగా మన మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు మేము అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో. 14 లక్షల కోట్ల అప్పు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కరి మీద 2,40,000 రూపాయలు మీ ఒక్కొక్కరి మీద అప్పు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. విలువైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర నుంచి, విద్యాలయాల దగ్గర నుండి, పార్కుల దగ్గర నుండి, తహసీల్దార్ల ఆఫీసుల దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విలువైనటువంటి ఆస్తిని కూడా వదలకుండా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి, లేదా వేలంపేట పెట్టి అమ్మేసినటువంటి పరిస్థితి, దుస్థితి గత 5 సంవత్సరాలలో. మరి ఇటువంటి స్థితిలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఒక రకంగా ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే కలియుగ దైవం, ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి మరి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీ అందరికీ తెలుసు. ప్రసాదం అంటే ఎంత శుద్ధిగా, ఎందుకంటే మనం కూడా మన ఇళ్ళల్లో ఏదైనా పూజలు చేయాలంటే ఇల్లంతా అలుక్కుంటాం, లేదా కడుక్కుంటాం. మనం కూడా ఎంతో శుభ్రంగా స్నానం అది ఆచరించి ఆ పూజా కార్యక్రమంలో నిమగ్నం అవుతాం. కానీ గత ప్రభుత్వం మరి ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదాలను కూడా అపవిత్రం చేసేటువంటి విధంగా ఏ రకంగా పనిచేసిందో మీరే చూసినటువంటి పరిస్థితి, దుస్థితి. మరి అటువంటి
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేస్తే మరి ఎవ్వరు కూడా బ్రతికి పట్టినటువంటి పరిస్థితి మనం ఎవ్వరు కూడా చూడలా చరిత్రలో. మరి అదైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదో రేపు మళ్ళీ తిరుపతి వెళ్తానంటూ ఉన్నాడు. అంటే తానే కారకుడై మళ్ళీ ఇంకొకసారి భ్రమ పెట్టాలనేటువంటి ఆలోచనతో. అంటే నిన్న ఎవరో చెప్తూ ఉన్నారు, అంటే 100 ఎలుకలను తిన్న పిల్లి కాశీయాత్రకు బయలుదేరినట్టుగా 5 సంవత్సరాల పాలనలో తిరుపతిని అపవిత్రం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడని అంటే ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉంటే రేపు భవిష్యత్తులో ఇంకా ఎంత మనం నష్టపోతామో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది పెద్ద ఎత్తున వరదలు వస్తే అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నాం, ఆ వరదల నుండి కర్రగట్లను ఏ రకంగా రక్షించాలి, ఆ వరదల నీరు ఇళ్లలోకి వస్తే వాళ్ళకి ఏం సాయం చేయాలి అని చెప్పి మేమందరూ నిమగ్నమై ఉంటే, మేమందరం కూడా పడుకోకుండా కర్రగట్ల మీద, కాలువగట్ల మీద, ఏటుగట్ల మీద మేం కాపలా కాసుకుంటూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్కో బ్యాచ్ ఏం చేస్తూ ఉన్నారు? పెద్ద ఎత్తున వరద వచ్చే సమయంలో మీకు తెలుసు ప్రకాశం బ్యారేజ్ దగ్గర మరి ఏదైతే 3 పడవలను వదిలేరు. ఏ రకంగా అంటే చాలా నిపుణులు సైతం ఆశ్చర్యపోయేటువంటి విధంగా. ఎందుకంటే ఒక్కొక్క పడవ జనరల్గా 40 టన్నులు ఉంటుంది అన్నారు, వెయిట్ 40 టన్నులు. కానీ ఆ పడవల్ని వెలికి తీసేటువంటి క్రమంలో చూస్తే ఒక్కొక్కటి 80 నుంచి 100 టన్నులు ఉంది ఒక్కొక్క పడవ. ఒక్క పడవ కాదు, 3 పడవలు, మళ్ళీ 3 పడవల్ని లంకి చేసి కలిపి కట్టారు. అంటే ఒక్క పడవ కింద వచ్చి కొడితే డ్యామేజీ కంటే 3 పడవలు కలిపి కొడితే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందని ఎంత దారుణంగా వాళ్ళ ఆలోచన ఉంది అనే విషయంలో. ఎందుకంటే అక్కడ దగ్గర 150-200 బోట్లు ఉన్నాయి. మరి వాళ్ళ ఎవరి బోట్లు రాలా, ఒకే యజమానికి సంబంధించిన 3 బోట్లు రావడం, ఆ 3 బోట్లు కూడా ఒకదానికొకటి లింక్ చేసి ఉండడం, ఆ బోట్లు కూడా మనం కనీ విని ఎరగనటువంటి విధంగా 80 నుంచి 100 టన్నుల వెయిట్ ఉండడం, ఆ బోట్లన్నీ కూడా గత జగన్మోహన్ రెడ్డి పాలనలో యథేచ్ఛగా ఇసుకకు ఉపయోగించినటువంటి పడవలు కావడం, వైఎస్ఆర్సీపీ అక్కడ ఉన్నటువంటి నాయకులకి వాళ్ళ దగ్గర బంధువులై దగ్గర ఒక్కొక్క బోటు కూడా 5-6 లారీలు ఇసుకని తీసుకొచ్చేది నదిలోంచి, అంత కెపాసిటీ. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరిగినేడి రాజ్యలక్ష్మి డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేముల దీవిలో కొలువైన వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద హిందువులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం కలుషితం చేయడాన్ని నిరసిస్తూ ఈ సందర్భంగా డాక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం దీనిపై లోతైన విచారణ జరిపి దోషులను ఎంతటి వారైనా శిక్షించాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను, తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను, అపవిత్రం చేసిన దోషులను, తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను, సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను, తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను, సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని. తిరుపతి లడ్డూ కలిసి జరిగింది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మన ప్రమేయం లేకపోయినా మన ధర్మం మరియు
మయా దోష అశేష విహితాం హరే శమసత్వం శిఖామణి అజ్ఞానిన మయా దేవత వర్షేవతగడ్యాం సుమహాస్య అమృతమహాత్మం పూజాం జగరిష్యే వితప్రశ సుధాకరవేర మహావం జ్ఞానవేంద్రాయ మహావం సనాతన ధర్మాన్ని కాపాడాలి. సనాతన ధర్మాన్ని కాపాడాలి. తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను శిక్షించాలి. తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను సనాతన ధర్మాన్ని కాపాడాలి. సనాతన ధర్మాన్ని కాపాడాలి. తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను శిక్షించాలి. తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను శిక్షించాలి. సనాతన ధర్మాన్ని కాపాడాలి. తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను అపవిత్రం చేసిన దోషులను సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అపవిత్రం చేసిన దోషులను సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని సనాతన అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజలక్ష్మి సిరిగినేడి. మన హిందువుల దేవుడు, మరి కలియుగ దైవం, మన ఎలవేల్పు అయినటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగిన నేపథ్యం మనకందరికీ తెలిసిన విషయమే. మరి ఎంతో ప్రసాదంగా మనం భావించి మనందరం తీసుకునేటువంటి ఆ లడ్డూలో మరి అనేక అవశేషాలు, అంటే కల్తీ, నెయ్యి కల్తీ జరిగింది. జంతు అవశేషాలను కలిపి మరి భక్తుల మనోభావాలను దెబ్బతీయటం జరిగింది. అందరూ కూడా ఆ రోజున జగన్ ప్రభుత్వమే ఆ టెండర్ని పిలవటం జరిగింది. రివర్స్ టెండరింగ్ చేసి దాన్ని తీసుకొచ్చి, అంటే అంతకుముందు నందిని వాళ్ళు ఇచ్చేవాళ్ళ నెయ్యి, అదే విధంగా చిత్తూరు డైరీ వాళ్ళు ఇచ్చేవాళ్ళ నెయ్యి, అది వాటన్నిటిని పక్కన పెట్టి మరి ఆ రోజున జగన్ అండ్ కోవాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి ఏఆర్ డైరీని తీసుకొచ్చి ఆ ఏఆర్ డైరీ ద్వారా జంతు అవశేషాలు ఉన్నటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు అవన్నీ ఉన్నటువంటి అవశేషాన్ని తీసుకొచ్చి నెయ్యిలో కల్తీ చేసి ఈ రోజున ప్రసాదాన్ని భక్తులకు అందించారు. అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి చర్య ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి మేము అడుగుతున్నాము. ఈ సంఘటన మేము తీవ్రంగా, మహిళలందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా మరి నరసాపురం నియోజకవర్గంలో వేములదేవిలో వేంచేసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి హిందువుల దేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మరి ఆయనకి ఇచ్చేటటువంటి నెయ్యి అసలు మనకు అందరికీ తెలిసిందే. నెయ్యి కేజీ వచ్చి 800 రూపాయలు ఉంటుంది. అటువంటిది 320 రూపాయలకి ఇస్తామని నేను చెప్పానంటే ఆ నెయ్యి ఏఆర్ డైరీ ద్వారా తీసుకొచ్చి ఈ రోజున కలుషితం చేయటం ఎంతవరకు ధర్మం అని మేము అడుగుతున్నాము. సదుపాయాలు లేక దాంట్లో ఒక టెస్ట్ చేయటం జరిగింది. అదేంటంటే మిల్క్ ఫ్యాట్ గురించి కానీ, లేకపోతే అయోడిన్ వాల్యూస్ కానీ, మిగతా వాల్యూస్ టెస్ట్ చేయటం జరిగింది. అవన్నీ నార్మల్ గా రావటం జరిగింది. కానీ ఏ రోజునైతే కనుక భక్తులు ఆ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత అవి ఆ నాణ్యత లేకపోవటం గమనించి, వాసన రావటం గమనించి కంప్లైంట్ చేయటంతో మేము ఇంకా 4 కంటైనర్లు ఆపేయటం జరిగింది. ఆ 4 కంటైనర్లు గుజరాత్ తీసుకెళ్లి అక్కడ ఎన్డీడీబీ ల్యాబ్స్ కి తీసుకెళ్లటం జరిగింది. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే దీంట్లో కల్తీ జరిగింది, కొవ్వు అంటే జంతువుల కొవ్వు కలపటం జరిగింది అని చెప్పి తెలియటం జరిగింది. మేము ఈ రోజున అడుగుతున్నాం జగన్ అనుకో మీరు ఏం చేశారు అంటే అందరు ఎలవేలిపోయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ రోజున అపవిత్రం చేసి మీరు ఈ రోజున ఒక అవమానకరమైన రీతిలో ఈ రోజున మా మధ్యలోకి తీసుకొచ్చారంటే ఇంతకన్నా ఘోరమైన చర్య ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాము,
ప్రజాప్రతినిధుల్ని, మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాము. పాలకొల్లు పట్టణ హిందూ శ్మశానంలోని మిగిలిన పనులను అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కైలాసవనంలో పరిశుభ్రతపై అధికారులు బాధ్యతగా పనులు చేయాలన్నారు. ఆయన వెంట అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకారం చేసుకొచ్చా మళ్ళీ ఇదొకటి పెట్టుకో ఉన్నట్లో తర్వాత మళ్ళీ ఒకసారి పెయింటింగ్ వేసుకోండి. అది ఇది తవ్వేటప్పుడు మళ్ళీ అయితే వేత్తరి మనకి ఇది పెయింటింగ్ వేసేసి ఇప్పుడు వెళ్ళిపోవడం. నాకైతే రోజు ఇది ఒక సెకండ్, ఇప్పుడు థర్డ్ రన్ జరుగుతుంది. సపోజ్ ఆ థర్డ్ రన్ ఒకండి ఇతనికి కదా, ఇప్పుడు ఈ లాంచ్ చేసేయాలి. ఇది స్వచ్ఛ హీ సేవ 9వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉల్లంపర్రు గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో కల బరియల్ గ్రౌండ్ శ్మశాన వాటికలో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్త శుభ్రం చేసే కార్యక్రమంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి టీడీపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మరియు సచివాలయం సిబ్బంది కలిసి పాల్గొనడం జరిగింది. ఏం చేయాలంటే చేస్తున్నారు. ఇదేంటి జాకి జాన్ ఏం చేయాలంటే రాజ్యం కూరగాయలు మేకలను పెట్టారు చేస్తున్నారు. ఇదేంటి జాకి జాన్ ఏం చేయాలంటే రాజ్యం కూరగాయలు మేకలను పెట్టారు చేస్తున్నారు. ఇదేంటి జాకి జాన్ ఏం చేయాలంటే రాజ్యం కూరగాయలు మేకలను పెట్టారు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 1376వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద దేవర సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. ఎన్టీఆర్ అభిమాని దయా చౌదరి వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షతన మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్, ఆ పేషెంట్ తాలూకా అందరూ కూడా భోజనాల విషయంలో ఇబ్బంది పడకూడదని
ఈ ఉచిత భోజనాలన్నీ ఆయన ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి దాతలు మాకు సహకరిస్తున్నారు. ఈ భోజనాలన్నీ కూడా అదిగో అక్కడ ఉన్నటువంటి మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మా దాత ఎవరంటే దేవర సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్ అభిమాని దయా చౌదరి గారు ఈ భోజనాలన్నీ పంపించడం జరిగింది. ఈ రోజుతోటి 1376 రోజులు మరి ఈ భోజనాల కార్యక్రమం పూర్తి చేసుకుంది. మరి ఈ అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులు చౌదరి గారు అందరూ కూడా మరి ఐటమ్స్ అన్ని పంపించారు. మరి ఎన్టీఆర్ అభిమానులు మరి ఆయన చౌదరి గారు వీళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి వర్ధలను కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా వాళ్ళు ముందుండాలని చెప్పి కోరుకుంటూ ప్రారంభిస్తాం. వినాయక చవితి ముగింపు సందర్భంగా పాలకొల్లు స్నేహ ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నందు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్నేహ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రాజేష్ ఖన్నా మరియు సంఘ సభ్యులు పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వాటర్ ప్యాకెట్లు అన్ని అక్కడ స్నేహ ఆటో యూనియన్ ద్వారా ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున
మన పాలకొల్లు బస్టాండ్ సెంట్రల్ నందు మరి ఏదైతే అన్న సమారాధన కార్యక్రమం జరుపుతున్నటువంటి సందర్భంగా మరి యొక్క అధ్యక్షులు మన రాజేష్ ఖన్నా గారికి, ఆయనకి సహకరించినటువంటి ఈ యొక్క స్నేహ ఆర్ట్ యూనియన్ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా మరి యొక్క స్నేహ ఆర్ట్ యూనియన్ ద్వారా పెద్ద ఎత్తున ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరపడమే కాదు, పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిపి ఎవరైతే ఈ యొక్క పాలకొల్లు పరిసర ప్రాంతాలకు వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా మంచి రుచికరమైనటువంటి వేడి వేడి శుచిగా ఆ యొక్క తీర్థ ప్రసాదాలను అందిస్తున్నందుకు మరొక్కసారి ఆ యొక్క రాజేష్ ఖన్నా గారికి, వారికి సహకరిస్తున్నటువంటి స్నేహ ఆర్ట్ యూనియన్ వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఆ వినాయకుని యొక్క చల్లని చూపులు, ఆయన యొక్క ఆశీస్సులు మనందరి మీద కూడా ఉండాలని కూడా ఆ యొక్క వినాయకుడిని కూడా నేను కూడా ప్రార్థించడం జరిగింది. నరసాపురం పట్టణంలోని థియేటర్ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా అభిమాన సందడి నెలకొంది. పలు వీధుల్లో డీజే సౌండ్లు, బైక్ ర్యాలీలతో సందడి చేశారు. థియేటర్ వద్ద రాత్రి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొవ్వలి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభిమానులకు ఎన్టీఆర్ చేసిన సినిమాలు అభిమానులకు విధానంగానే చేయడం జరిగిందన్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ప్రజలకు ఒక మెసేజ్ సినిమా రూపంలో రూపొందించేవారన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు మావూరి ఆనంద్, చిన్ని, ఎన్టీఆర్ అభిమానులు, ఫ్యాన్స్ భారీ ఎత్తున పాల్గొన్నారు. నందమూరి యువసేన ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరుగుతున్నది. కావున ఎన్టీఆర్ గారి అభిమానులు, బాలయ్య బాబు గారి అభిమానులు, నందమూరి వీరాభిమానులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొని, బైక్ ర్యాలీ అనంతరం నాయకర్ గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. ఇట్లు నందమూరి యువసేన, నరసాపురం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై దేవరా. ఇంత పెద్ద వయసులో కూడా మనం పిలవగానే వచ్చిన సిద్ధాని రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.